మెదక్ జిల్లాలోని కొల్చార మండలం సంగాయిపేట గ్రామంలో నిరుపేద రైతు కుటుంబమైన నగరం నవాజ్ కు సంబంధించిన ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో 2 రోజుల క్రితం దగ్ధం కాగా సోమవారం మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్ వారి ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా అక్కడికి వెళ్లకుండా పంచనామా చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ విషయంకి దృష్టిలోకి రాగా మండల శాఖ ఆధ్వర్యంలో తన వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. వారికి వెంటనే ఇల్లు మంజూరు చేసి వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కోల్చార మండల శాఖ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట బూత్ అధ్యక్షులు ఆంజనేయులు, బీజేపీ పార్టీ నాయకులు లింగం, గంగరాజ్, సాయి, శ్రీశైలం, వెంకట్, సాయిబాబా గౌడ్, ఫూల్ సింగ్, రమేష్, వెంకటయ్య మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామానికి చెందిన నగరం నవాజ్ గారి ఇల్లు ఒక దుస్థితి మీరు చూడవచ్చు. వీళ్ళు నిరుపేదమైన రైతు కుటుంబం. వీళ్ళకి 10 గుంటల పొలం మాత్రమే ఉంది. ఇటువంటి రైతు యొక్క ఇల్లు దగ్ధమైతే ఇప్పటివరకు ఇటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు స్పందించలేరు. కనీసం 3 రోజులైనా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు నాదుడు లేడు. ఇక్కడ ఇటువంటి నిరుపేద రైతుకి కూడా అండగా నిలవడానికి ప్రభుత్వానికి కనీసం నోరు కూడా రావడం లేదు. ఇట్లాంటి ఏదైనా ప్రభుత్వం స్పందించేసి వీళ్ళకి ఇల్లు కూడా మంజూరు చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వీళ్ళకు ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న.